అమ్మా, నాకు కడుపులో నొప్పిగా ఉంది, నేను స్కూల్కి వెళ్ళను. ఏంటి, కడుపులో నొప్పా? యారా, మళ్ళీ నాటకాలా? మూసుకుని స్కూల్కి వెళ్ళు. హాయ్, వర్షం పడుతుంది అంటే నేను స్కూల్కి వెళ్ళక్కర్లేదు అనమాట. ఏమే, వెళ్ళి గొడుగు తీసుకురా. ఏమండి, ఇంట్లో గొడుగు కనిపించట్లేదు. గొడుగు నేను దాచేస్తే మీకు ఎలా దొరుకుతుంది? ఏంటి నాన్న, కవర్ తీసు, కూరగాయలకి వెళ్తావా? ఈ కవరే నీ గొడుగు. ఇది పెట్టుకుని ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలా? గొడుగు ఎక్కడ కొన్నావు? చాలా బాగుంది. రే మామ, చూడరా, గొడుగు లేదని చెప్తే ఇంట్లో కవర్ ఇచ్చాడు. మీ నాన్న పర్లేదురా బాబు, మా నాన్న అయితే ఎక్కడ సంచిచ్చి మరీ పంపాడు. అమెరికాలో సార్ తప్పు చేసినప్పుడు, సారీ స్టూడెంట్స్, ఈరోజు నేను లెక్క తప్పు చెప్పా. జపాన్లో సార్ తప్పు చేసినప్పుడు, సారీ స్టూడెంట్స్, నేను ఈరోజు లెసన్ తప్పు చెప్పా. మళ్ళీ రేపు నేర్చుకుని రేపు చెప్తా, ఓకే? అదే ఇండియాలో సార్ తప్పు చేస్తే నేను కావాలనే తప్పు చెప్పాను. మీరు అలర్ట్గా ఉన్నారు ఏంటంటే, a+b whole square equal to a+b whole square equal to a+b whole square equal to a+b whole square is equal to a minus b whole square. ఏంటి ప్రిన్సిపల్ గారు, ఇది మీ కాలేజీకి బుద్ధిగా చదువుకుంటారని పంపితే మా వాడు అమ్మాయిలకి రోల్ లెటర్ అని తిరుగుతున్నాడు. చూడండి ప్రకాష్ గారు, ఈ ఏజ్ లో లవ్ అనేది చాలా కామన్. చూసి చూన్నట్టుగా వదిలేయాలి. అది కాదు సార్, ఆ ఏజ్ లో మనం చేయలేదా చిలిపి పనిలో. నేను చెప్పేది వినండి సార్ ఒకసారి. నేను వినాను. పిల్లలకి ప్రేమతో చెప్పాలండి. అసలు లవ్ లెటర్ రాసింది మీ అమ్మాయికేనండి. మా అమ్మాయికా? సార్, ఈరోజు అత్తుల బర్త్డే. ఓ అవునా, డ్రెస్ బాగుందిరా. థ్యాంక్ యూ సార్. మరి పార్టీ ఏం లేదా? ఈ రోజు నైట్ అందరూ మా ఇంటికి వచ్చేయండి సార్. సార్, ఈ రోజు చైతు బర్త్డే. బర్త్డే అంటే స్కూల్ డ్రెస్సులు వచ్చేవినరా, కొత్త బట్టలు కొనుక్కోలేదా? బట్టలు కొనడానికి మా నాన్న దగ్గర డబ్బులు లేవు సార్. నాకు కూడా అందరిలాగా బట్టలు కొనుక్కోవాలని ఉంది సార్. ఇదిగోరా, ఈ 500 తీసుకుని షర్ట్ కొనుక్కోపో. రే మామ, ఈ 200 కూడా ఉంచరా, ఈ 50 కూడా ఉంచరా. నా దగ్గర 20 ఉన్నాయి, తీసుకో.